ఇరాన్కి అక్కడ యుఎస్ పప్పెట్ని కనుక ఎవరో ఒకరిని కూర్చోబెడితే ఆయిల్ మీద గ్రిప్ యూఎస్ఏకి అగైన్ మళ్ళీ వస్తుంది. అండ్ మిడిల్ ఈస్ట్లో ఎలాగూ ఇజ్రాయెల్ ప్రో యూఎస్ఏని, ఆల్సో ఇరాన్ కూడా యూఎస్ఏ గ్రిప్లో ఉంటే మిడిల్ ఈస్ట్ మొత్తం యూఎస్ఏ గ్రిప్లోకి వచ్చేస్తుంది. ఎలాగో నాటో యూఎస్ఏ మాట ఏంటది, ఇది వరల్డ్ వార్ 3గా కన్వర్ట్ అవ్వచ్చా లేదా అంటే నా అనాలిసిస్ వచ్చేసి ఆల్రెడీ ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్కి అండ్ పాకిస్తాన్కి ఫుల్ స్కేల్ వార్ అయితే నడుస్తుంది. అండ్ అగైన్ రష్యా ఉక్రెయిన్ కూడా ఆల్రెడీ వార్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుఎస్ఏ వీటి మధ్య వార్ రావడం, ఆల్సో ఇప్పటికే ఈ నాటో కంట్రీస్ అయిన ఫ్రాన్స్, జర్మనీ, యూకే యూఎస్ఏకి మద్దతుగా నిలిచాయి అండ్ యూఎస్ఏ సైడ్ అయితే తీసుకున్నాయి. సో సూన్ ఇట్ మే బి కన్వర్టెడ్ ఇంటూ వరల్డ్ వార్ 3 మ్యాక్సిమం జరగవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇండియా, యుఎస్ఏ, రష్యా ఈ బిగ్గెస్ట్ కంట్రీస్ అయిన ఈ మూడిట్లో ఎవరో ఒకరు యుఎస్కి ఆపోజిట్గా ఇరాన్తో కనుక కలిస్తే ఖచ్చితంగా ఇది వరల్డ్ వార్ 3కి దారితీస్తుంది. అండ్ వాళ్ళు కలుస్తారా లేదా అంటే దెర్ ఆర్ 3 ఛాన్సెస్. ఒకటి, యుఎస్ఏకి ఇప్పుడు ట్రంప్ ఒక నోడుదోళ్ళకి రష్యాని కానీ చైనాని కానీ గెలిగితే అసలే రష్యాకి పుతిన్కి చాలా ఈగో ఎక్కువ అండ్ ఉక్రెయిన్ వార్లో యుఎస్ఏ ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఆల్రెడీ ఆయనకి ఆ మంట అయితే ఉంటుంది. సో చిన్న ఛాన్స్ దొరికినా సరే రష్యా అయితే ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్సో అగైన్ ఇంకో ప్రాబిలిటీ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్కి చైనా కానీ రష్యా కానీ డైరెక్ట్గా సపోర్ట్ చేయకుండా చైనా కానీ తన ఎక్విప్మెంట్ని ఇరాన్కి కనుక సప్లై చేస్తే, ఆల్రెడీ సోషల్ మీడియాలో నేరేటివ్ నడుస్తుంది లైక్ చైనా ఇరాన్కి ఈ వార్ వెపన్స్ని సప్లై చేస్తుంది అని చెప్పి. సో ఇది కనుక యుఎస్ఏ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి చైనాని ఏదన్నా అని ఇట్లాగా చిన్న చిన్నగా ఒకరి నుంచి ఇంకొకరికి ఈగో హట్ అయ్యి సో చైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లైక్ మాట పెరిగి. లేదంటే పుతిన్ గారు డైరెక్ట్గానే దొరికిన ఛాన్స్ ఉక్రెయిన్ వార్లో ఈ యుఎస్ఏ వల్లే ఉక్రెయిన్ ఇప్పటివరకు నా చేతికి రాలేదని చెప్పి ఛాన్స్ దొరికిందే ఇదే సందని చెప్పి దూరేసి ఇరాన్కి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి వరల్డ్ వార్ 3కి దారి తీయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ పెద్ద కంట్రీస్లో ఏ కంట్రీ అయినా సరే ఇరాన్తో కలిస్తే అండ్ నెక్స్ట్ ఉన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి వేరే ఛాన్స్ ఉండదు. ఆల్మోస్ట్ అయితే ఆ సైడ్ తీసుకోవాలి లేదా ఈ సైడ్ తీసుకోవాలి. మేబీ ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. సో నీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయి.